హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన లాస్ట్ వీడియోలో విపిసి ఇంటర్ రీజియన్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇప్పుడు ఇంటర్ రీజియన్ విపిసి కనెక్షన్ గురించి చూద్దాం. అంటే డిఫరెంట్ అకౌంట్లో ఉన్న విపిసిలో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది చూద్దాం. సో నేను ఇంకో అకౌంట్కి స్విచ్ అవుతున్నాను. సో ఇంకొక బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ aws.amazon.com అండి. సో నేను ప్రజెంట్ వేరే అకౌంట్లో ఉన్నా, నార్త్ వర్జీనియా రీజియన్లో ఉన్నాను. సో నార్త్ వర్జీనియా రీజియన్లో నాకు ఒక ఇన్స్టెన్స్ అనేది ఆల్రెడీ ఒకటి ఉంది. నా అకౌంట్ నుంచి నా ఫ్రెండ్ అకౌంట్కి ఉన్న విపిసిలోకి కమ్యూనికేషన్ అవ్వాలి, 2 డిఫరెంట్ సర్వర్స్ని. సో అది ఎలా కమ్యూనికేషన్ అవ్వద్దు అనేది ఇప్పుడు చూద్దాం. సో దానికి మనం ఏం చేయాలంటే, మనం ఆ అకౌంట్కి వెళ్ళాలి. ఫస్ట్ ఆ అకౌంట్కి వెళ్ళి ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్ ఉంది కదా, మన విపిసికి వెళ్ళండి. విపిసికి వెళ్ళిపోయి ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ క్రియేట్ పీరింగ్ కనెక్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో పీరింగ్ కనెక్షన్ ఏం వచ్చేసరికి ఈ చైతన్య అకౌంట్లో నుంచి టు స్టైల్ అనే అకౌంట్కి పీరింగ్ కనెక్షన్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ విపిసి తీసుకుంటుంది, ఇప్పుడు నేను డిఫరెంట్ విపిసి తీసుకుంటా. విపిసి 01 తీసుకుంటాను. సో కిందకు డ్రాగ్ చేసేసి ఈ పీరింగ్ కనెక్షన్ ఏ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ ఎనదర్ అకౌంట్ని క్లిక్ చేయండి, మన ఇంటర్ రీజియన్ కాబట్టి. సో ఆ అనదర్ అకౌంట్ ఒక ఐడి ఏంటి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో సేమ్ అకౌంట్ అయితే మనకు ఐడి అనేది అవసరం లేదు, మన డిఫరెంట్ అకౌంట్ అయితే మన ఐడి అనేది ఇవ్వాలి. ఈ ఐడి అనేది ఎక్కడ ఉంటుందంటే, మనం ఈ అకౌంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేసి మై అకౌంట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ అకౌంట్ ఐడి అని ఉంది కదా, ఇదే మా ఫ్రెండ్ ఒక అకౌంట్ ఐడి. ఇది కాపీ చేయండి. కాపీ చేసేసి ఈ బ్రౌజర్లోకి వచ్చేసి ఇక్కడ ఇవ్వండి అకౌంట్ ఐడి. పేస్ట్ చేస్తున్నా. సేమ్ రీజియన్ డిఫరెంట్ రీజియన్ అడుగుతుంది. డిఫరెంట్ రీజియన్, అనదర్ రీజియన్ కొట్టండి, నార్త్ వర్జీనియా. అండ్ విపిసి ఒక ఐడి అడుగుతుంది. విపిసి ఐడి ఇవ్వండి. ఈ అకౌంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ విపిసి అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి యువర్ విపిసి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మై విపిసి అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడ విపిసి ఐడి ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ చేస్తున్నా. కాపీ చేసేసి ఇక్కడ ఈ బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ మెన్షన్ చేయండి ఆ విపిసి ఐడి. సేమ్ ఇందాక ప్రాసెస్లోనే, కాకపోతే మన అకౌంట్ వాడుద్ది అండ్ ఆల్సో విపిసి ఐడి వాడుద్ది అంతే. అలా ఇచ్చేసి క్రియేట్ పీరింగ్ కనెక్షన్స్ క్లిక్ చేయండి. సో రిక్వెస్ట్ ఒక ఓనర్ ఐడి ఏంటి, రిక్వెస్ట్ ఒక విపిసి ఐడి ఏంటి, అండ్ రిక్వెస్ట్ అనేది ఏ విపిసిలో ఏ రీజియన్లో ఉంది విపిసి, అండ్ ఆ విపిసికి సిఎడెడ్ బ్లాక్ ఏంటి, అండ్ అలాగే యాక్సెప్టర్ ఓనర్ ఐడి చూసారు. ఇక్కడ ఇందాక రిక్వెస్ట్ ఓనర్ ఐడి అండ్ యాక్సెప్టర్ ఓనర్ ఐడి ఒకటే ఉంది. ఇప్పుడు డిఫరెంట్ అకౌంట్ ఇచ్చాం కాబట్టి రిక్వెస్ట్ ఓనర్ డిఫరెంట్ అండ్ యాక్సెప్టర్ డిఫరెంట్. అండ్ యాక్సెప్టర్ విపిసి ఐడి ఏంటి, ఏ రీజియన్లో ఉంది అని అడుగుతుంది. ఇక్కడ ఓకే నొక్కండి. సో మనం ఆ అకౌంట్లో ఉన్న విపిసికి వెళ్దాం. సో వెళ్ళిపోయి ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసేసి ఇక్కడ యాక్షన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి యాక్సెప్ట్ రిక్వెస్ట్ అని కొట్టండి. సో యాక్సెప్ట్. సో రూట్ టేబుల్స్ చేంజ్ చేసుకుని అడుగుతుంది, చేంజ్ చేసుకుందాం రూట్ టేబుల్స్. సో నేను రూట్ టేబుల్స్కి వచ్చాను అండ్ విపిసి ఐడి ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేయండి. ఈ రూట్ టేబుల్ మీద క్లిక్ చేస్తే మనకి ఏముంటుందంటే రూట్స్ ఉంటాయి. ఈ రూట్స్ అనేది ఎలా చెక్ చేసుకుంటామంటే, ఇక్కడ ఐజీడబ్ల్యూ ఉంది కాబట్టి మనకి ఇది కస్టమ్ రూట్ టేబుల్, అంటే పబ్లిక్ సబ్నెట్ రూట్ టేబుల్. సో ఇక్కడ మనం రూట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎడిట్ రూట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. యాడ్ రూట్ అండ్ విపిసి ఒక ఐడి సిఎడెడ్ బ్లాక్ ఏంటి, ఆ అకౌంట్కి వెళ్ళండి. ఆ అకౌంట్కి వెళ్ళి ఇక్కడ విపిసికి వెళ్ళండి. ఇక్కడ రిఫ్రెష్ చేయండి ఒకసారి.
ఇక్కడ యాక్టివ్లోకి వచ్చింది. అండ్ రిక్వెస్ట్ ఐడి, ఇది మన విపిసి ఐడి సిఏడర్ బ్లాక్. ఈ సిఏడర్ బ్లాక్ కాపీ చేసేసి ఈ అకౌంట్ ఈ బ్రౌజర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ టార్గెట్ ఉన్న దాంట్లో కిందకి డ్రాగ్ చేసేసి పీరింగ్ కనెక్షన్ మీద క్లిక్ చేస్తే మన పీరింగ్ కనెక్షన్ ఐడి వస్తుంది. దీన్ని మీద క్లిక్ చేసి సేవ్ కొట్టండి. సో సక్సెస్ఫుల్గా రూట్స్ అనేది చేంజ్ చేసాం. సో అలాగే మన రిక్వెస్టర్ కూడా రూట్ టేబుల్స్ కూడా చేంజ్ చేద్దాం. సో ఈ పబ్లిక్ ఐపీ ఈ విపిసి యొక్క ఐపీ అడ్రస్ ఏంటంటే 10.series. సో 10.series కాపీ చేయండి. ఇక్కడికి వెళ్ళండి, ఈ అకౌంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ రోడ్స్ ఉంది కదా, ఈ రోడ్ టేబుల్కి వెళ్ళండి. వెళ్ళిపోయి ఈ మనం విపిసి 01 కదా, సో విపిసి 01లో ఉన్న పబ్లిక్ సబ్నెట్ ఏంటంటే, సో ఇది మన పబ్లిక్ సబ్నెట్, ఇంటర్నెట్ గేట్వే ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఎడిట్ రూట్స్ కొట్టండి, ఇక్కడ యాడ్ రూట్ కొట్టండి. ఇక్కడ 10.series కాపీ చేసాం కదా, దాన్ని సిఏడర్ బ్లాక్ పేస్ట్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ టార్గెట్ వచ్చేసరికి విపిసి పీరింగ్ కనెక్షన్ చైతన్య 2 స్టైల్లో వచ్చింది కదా, ఇదే మన విపిసి పీరింగ్ కనెక్షన్. దీన్ని క్లిక్ చేయండి అండ్ సేవ్ కొట్టండి. ఆ అకౌంట్ నుంచి పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం, ఈ అకౌంట్ నుంచి పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ ఆల్సో రూట్ టేబుల్స్ కూడా చేంజ్ చేసాం. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉందంటే క్లోజ్ చేయండి, ఇది ముంబై రీజియన్కి వెళ్దాం. ముంబై రీజియన్, సో ముంబై రీజియన్లో నాకు 2 సర్వర్స్ ఉన్నాయి. ఈ డెమో సర్వర్ అనుకుంటా నా విపిసి 1 ఒక ఇన్స్టెన్స్. సో ఇదే మన విపిసి 01 ఒక ఇన్స్టెన్స్. సో ఈ ఇన్స్టెన్స్ నుంచి మనం ఆ అకౌంట్లో ఉన్న సర్వర్కి కనెక్ట్ అవుదాం. సో మళ్ళీ సిఎండి ఓపెన్ చేయండి. ఒకసారి మినిమైజ్ చేసేసి ఇక్కడ కనెక్ట్ ఉంది కదా, ఈ కనెక్ట్ మీద క్లిక్ చేసేసి ఈ కమాండ్ కాపీ చేయండి. మీరు ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే పుట్టి ఓపెన్ చేసైనా మీ మిషన్లోకి లాగిన్ అవ్వచ్చు. సో నేను సింపుల్గా చెప్పాను కాబట్టి నేను ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాను. సో మిషన్ కనెక్ట్ అయిపోయాను. ఇది కొంచెం తగ్గిస్తాను సైజ్ అనేది. అండ్ ఆల్సో ఆ అకౌంట్కి వెళ్ళండి. ఆ అకౌంట్లో ఉన్న ఇన్స్టెన్స్కి వెళ్ళేసి ఇక్కడ టెస్ట్ అనే సర్వర్ ఉంది కదా, దీన్ని కనెక్ట్ అవ్వండి. ఇది కాపీ చేసేసి సిఎండి ఓపెన్ చేయండి. దీనికి కలర్ మారుద్దాం. సో సిడి డౌన్లోడ్స్, పేస్ట్ ద కమాండ్, ఎంటర్. ఎస్. సో ఇది రాంగ్ చేసాం మనం, ఒక్క నిమిషం ఆగండి, స్విచ్ చేస్తాను. సో మనం ఎక్కడ తప్పు చేసామంటే, మనం అక్కడ సర్వర్కి ఇచ్చిన పెమ్కి అనేది, ఇక్కడ సర్వర్కి ఇచ్చిన పెమ్కి అనేది ఒకటే ఉంది. సో అక్కడ మనకి డిఫరెన్స్ వచ్చింది. సో మన పెమ్కి అనేది కూడా మనకి రీజియన్ స్పెసిఫిక్, ఏ రీజియన్లో పెమ్కి ఆ రీజియన్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఇంకో రీజియన్లోకి వెళ్ళి ఆ పెమ్కి అనేది చూసుకుంటే మనకి పెమ్కి అనేది వర్కౌట్ అవ్వదు. సో మనం ఇప్పుడు డిఫరెంట్ సర్వర్ని లాంచ్ చేద్దాం. సో రెడ్ హ్యాట్ ఇస్తున్నాను నేను. అండ్ T2 మైక్రో ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్ కాబట్టి నెక్స్ట్ కొట్టండి. సో విపిసి వచ్చేసి మై విపిసి అండ్ పబ్లిక్ సబ్నెట్ అండ్ పబ్లిక్ ఐపీని ఎనేబుల్ చేస్తున్నా. ఇంకా ఈ స్టెప్స్ అనేది మీకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లే. ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ పేరు ఇవ్వండి, టెస్ట్ 1 ఇస్తున్నా. నెక్స్ట్ కొట్టండి. సో ఆల్రెడీ నాకు ఒక సెక్యూరిటీ గ్రూప్ ఉంది కాబట్టి నేను అదే సెలెక్ట్ చేసుకుంటున్నా. రివ్యూ అండ్ లాంచ్. అండ్ ఇక్కడ నేను కొత్త కీ పేరు క్రియేట్ చేస్తున్నా. పేరు వచ్చేసరికి గుడ్ అని ఇస్తున్నా.
డౌన్లోడ్, లాంచ్, సేవ్ కొట్టండి. సో వ్యూ ఇన్స్టెన్సెస్. సో మన సర్వర్ అనేది క్రియేట్ చేస్తాం. ఒక 2 minutes పడుతుంది ఇది రన్నింగ్ స్టేట్లోకి రావడానికి. వెయిట్ చేద్దాం. సో మన సర్వర్ అనేది 2x2 స్టేటస్ ఎక్స్ వచ్చింది. నేను కనెక్ట్ అవుదాం. కనెక్ట్ కొట్టేసి ఇక్కడ కాపీ చేయండి. కమాండ్ కాపీ చేసేసి ఇక్కడ రండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎస్ ఇవ్వండి. సో మనకు సిస్టమ్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో ఆ సర్వర్కి వెళ్దాం ఒకసారి. సో ఈ సర్వర్ అనేది కనెక్షన్ టైం అవుట్ అయిపోయింది. సో మనం ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్కి ప్రైవేట్ ఐపీ అడ్రస్తో మనం పింగ్ చేద్దాం. కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందో లేదో. పింగ్ 10.0.0.96 ఉంది. నేను ఇవ్వండి. ఎంటర్ చేయండి. సో పింగ్ అవుతుంది. సో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో అలాగే ఇక్కడ టెస్ట్ చేద్దాం. సో పింగ్ ఈ ఐపీ అడ్రస్ వచ్చేసరికి 192.168.1.176 192.168.1.176 అంతేనా? ఒకసారి ఎంటర్ చేయండి. సో ఇక్కడ కూడా మన కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇలా మనం ఒక్క అకౌంట్లో ఉన్న డిఫరెంట్ రీజన్స్లో అయినా మనం విపిసి పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాగే వేరే అకౌంట్లో ఉన్న వేరే రీజన్లో ఉన్న విపిసితో కూడా మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. సో ఇది ఈ వీడియో గైస్. విపిసి పీరింగ్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.